ఫస్ట్ మనం సినిమాకి వెళ్ళేప్పుడు బాలయ్య బాబుని ఎంజాయ్ చేయాలి అంతే. మాస్ ఆడియన్స్ కి ఇటు క్లాస్ ఆడియన్స్ కి నచ్చేలా తీశాడు మూవీ అయితే. హాయ్ ఫ్రెండ్స్, డాకు మహారాజ్ మూవీ అయితే చూసేసాను. నాకైతే మూవీ బాగా నచ్చింది. అండ్ మూవీ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. అండ్ కొన్ని సీన్స్ దగ్గర పిక్చరైజేషన్ అయితే బాగుంది. బాలయ్య బాబు యాక్టింగ్ అయితే చింపేశాడు అనమాట. సో స్టోరీ వచ్చేసి నార్మల్లీ రొటీన్ స్టోరీ అనమాట, బట్ కొత్తగా చూపించడానికి ట్రై చేశాడు. సో స్టోరీ బేస్ లైన్ వచ్చేసి బాలకృష్ణ గారు ఒక ఊరికి హెల్ప్ చేయడానికి వెళ్తారనమాట. సో అక్కడ అనుకోకుండా ఒక పర్సన్ చనిపోతుంది. సో ఆ పర్సన్కి ఇచ్చిన మాట కోసం తన కూతుర్ని కాపాడుతూ ఉంటాడు. సో ఆ పర్సన్ ఎవరు, ఆ ప్రాబ్లం ఏంటి, అసలు ఆ ప్రాబ్లంలోకి బాలకృష్ణ గారు ఎలా వచ్చారనేది మూవీ చూసే తెలుసుకోవాలి. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మంచి మాస్ ఇంట్రో, అండ్ మాస్ ఇంట్రో నుంచి అలా స్లైడ్గా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. అండ్ దాని తర్వాత ఫుల్ మాస్ సీన్స్ అనమాట. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి మాస్ ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ సీన్ అయితే ఫుల్ మాస్ అనమాట. ఒక మంచి ఫైట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫుల్ మెయిన్ స్టోరీ అనమాట. అక్కడ ఫస్ట్ హాఫ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వస్తాయి. అండ్ అక్కడ అన్ని క్వశ్చన్స్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక సెకండ్ హాఫ్లోకి వస్తే ఈ డాకు క్యారెక్టర్ అనేది ఎంటర్ అవుతుంది. బట్ ఆ క్యారెక్టర్ అనేది నేను అనుకున్నంత హైప్లో లేదు, బట్ క్యారెక్టరైజేషన్ అయితే బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని లో ఫీల్స్ ఉంటాయి. క్లైమాక్స్ కూడా ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ట్విస్ట్స్ కూడా అంత పెద్ద ట్విస్ట్స్ ఏం కాదు. అండ్ ఎమోషన్స్ విషయానికి వచ్చేసి బాగా మంచిగా క్యారీ చేశారనమాట. సో మూవీలో హీరోయిన్స్కి వచ్చేసి మంచి రోల్స్ ఇచ్చారు. అండ్ బాబీ డియోల్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ దండుపాల్యం ఫేమ్ మార్కండ్ దేశపాండే గారి యాక్టింగ్ కూడా బాగుంది అనమాట. ఎలివేషన్స్ గురించి ఇంకా మళ్ళీ మాట్లాడక్కర్లేదు, అవైతే సూపర్గా ఉన్నాయి. మూవీలో కొన్ని సీన్స్ వచ్చేసి మనం గెస్ చేసే విధంగా ఉంటాయి. సాంగ్స్ వచ్చేసి ఆ దబిడి దిబిడి సాంగ్ తప్ప మిగతావన్నీ బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యావన్నమాట. సో అన్ని సాంగ్స్లో కూడా నాకు నచ్చిన సాంగ్స్ వచ్చేసి ఇంటర్వల్ ఫైట్ దగ్గర వచ్చే సాంగ్ అండ్ డాకు ద రేస్ సాంగ్ అనమాట. మ్యూజిక్ విషయానికి వస్తే తమన్నా అయితే ఇచ్చి పడేశాడు, మామూలుగా లేవు బీజిఎమ్స్. మొత్తం మూవీ చూశాక నాకు అనిపించింది అయితే అటు మాస్ ఆడియన్స్కి ఇటు క్లాస్ ఆడియన్స్కి నచ్చేలా తీశాడు మూవీ అయితే. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.2 లెమన్స్. సో మూవీ చూసి వచ్చాక మా ఫ్రెండ్స్ అయితే అడిగాను మూవీ ఎలా అనిపించిందని. వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేశారు. సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది ఫ్రెండ్స్. నీకే సీక్వెన్స్ చాలా హైగా తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్ కొంచెం డిమాండ్ ఇస్తుంది కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే, బీజిఎమ్స్ కానీ ఫైట్స్ కానీ వంశీ, నీకు సినిమా ఎలా అనిపించింది? డాకు మహారాజ్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. తమన్నా ఫుల్ డ్యూటీ చేశాడు. బాలకృష్ణ ప్రతి ఎలివేషన్ మైండ్ పోతుంది లోపల. తెలుగు వ్లాగ్స్ యూట్యూబర్, మీకు సినిమా ఎలా అనిపించిందో చెప్తారా? నేనైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ బాలయ్య బాబు ఎంట్రీ వస్తుంది. ఆ ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది మనకి. సీట్లో కూర్చోం మనం. తమన్నా అయితే డ్యూటీ ఎక్కాడు, ఇంటర్వెల్ దగ్గర కొడతాడు, ఒక్కొక్కరు కేకలు పెడతాం. ఇంటర్వెల్ సూపర్. తర్వాత సెకండ్ హాఫ్ మంచి స్టోరీ లైన్ తో బాగా తీసుకెళ్తాడు. క్లైమాక్స్ అయితే బాగుంది. టోటల్ గా సినిమా అయితే బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్. బాలయ్య బాబు ఫ్యాన్ నేను కాకపోయినా నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. మొత్తం 12 మెంబర్స్ వెళ్ళాం, అందరం కేకలు పెట్టాం. జీవీపీ, నీకు ఈ సినిమా ఎలా అనిపించింది? డాకు మహారాజ్ బాయ్ ఫ్యాన్స్ కి ఎలా ఉందో నిజంగా చాలా బాగుంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్ అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెంటిమెంట్, ఎమోషన్ అంటే ఫ్యామిలీ డ్రామా అనమాట. కానీ సెకండ్ హాఫ్ లో స్టోరీ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. ఆర్గో, నీకు సినిమా ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగుంది, మొత్తం ఎలివేషన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ బాగుంది, మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓవరాల్ గా చాలా బాగుంది. ఇంకా మీరు ఫైనల్ సినిమా ఎలా అనిపించింది? నాకైతే వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్, ఓకే. సెకండ్ హాఫ్ స్టోరీ పాయింట్ కొత్తగా లేదు, సో అంతగా అనిపించలేదు సెకండ్ హాఫ్. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలివేషన్స్ విత్ బీజిఎం వెరీ గుడ్. నేనైతే స్టోరీ పాయింట్స్, స్టోరీ ఫ్లో ఎన్ని పట్టించుకోండి. బాలయ్య బాబు అంటే ప్యూర్ ఎంటర్టైన్మెంట్, అదొక జానరా. ఫస్ట్ మనం సినిమాకి వెళ్ళేప్పుడు బాలయ్య బాబుని ఎంజాయ్ చేయాలి అంతే. స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అవన్నీ వద్దు. ఓన్లీ బాలయ్య బాబు. ప్యూర్ బాలయ్య బాబు మాస్ట్ ఆఫ్ ఫ్యాన్స్ కి పండగే. మీరు ఎన్ని లెమన్స్ ఇస్తారు ఈ మూవీకి? 4 లెమన్స్. జీవీపీ, వంశీ, భార్గవ్, 4.5. శ్రీరామ్, 1 2 3 4 5. జేపీ. మూవీ అయితే నాకు నచ్చింది. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో అండ్ మీరు ఎన్ని లెమన్స్ ఇస్తారో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో.